సామధాన భేద దండోపాయం. భారతీయ తత్వశాస్త్రం చెప్పిన 4 వ్యూహాత్మక మార్గాలు: శాంతి, సాయం, విభజించి పాలించడం అనే మార్గాల ద్వారా వ్యూహాత్మకంగా పనిచేయడం ద్వారా లక్ష్యం సాధించవచ్చునని కౌటిల్యుడు, కృష్ణుడు వంటి మహనీయులు బోధించారు. వీటి ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేని వారే దండోపాయం ఉపయోగిస్తారు. ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రతిపక్ష వైసీపీ 4 తత్వాల్లో చిట్ట చివరి తత్వాన్ని నమ్ముకుంటోంది. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి శాంతి, సహకారం అనే పదాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అధికారంలోకి రావడం కోసం సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని బలిచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎంతో మంది రక్తాన్ని కళ్ళజూశారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం, మాచర్ల టీడీపీ కార్యకర్త చంద్రయ్య, బాపట్లలో చిన్నారి అమరనాథ్ గౌడ్ ఇలా ఎందరో ప్రాణాలు తీశారు. వీరిని హత్య చేసిన వారిని దండించాల్సిన నాటి ప్రభుత్వం చేష్టలుడికి చూసింది. ఆ అరాచక పాలనను భరించలేకనే ప్రజలు విస్పష్ట తీర్పుతో 151 సీట్ల నుంచి 11కి దించేశారు. అయినా సిగ్గు లేకుండా తమను ఓడించి ప్రజలే తప్పు చేశారని భావిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు రప్పా రప్పా అంటున్న తన సైకో మూకలను ఉసిగొల్పుతున్నాడు. శాంపిల్ కోసమా అన్నట్టుగా జగన్ పుట్టినరోజు నాడు మోగజేవాల తలలు నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. గ్రామాల్లో ఈ జంతు బలి దృశ్యాలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారంటే ఈ సైకోలు ఏ విధంగా రెచ్చిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. 88 మ్యాజిక్ మార్క్ రాగానే తమ ప్రత్యర్థులను గంగమ్మ జాతరలో నరికినట్టుగా రప్ప రప్ప నరుకుతామని బ్యానర్లు కట్టారంటే వీళ్ల పిచ్చి పీక్స్ కి వెళ్ళినట్టుంది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించవచ్చా? తన సైకో బ్యాచ్ లను కంట్రోల్ చేయవలసిన అవసరం లేదా? అధికారం కోసం రక్తాలు చెందాలా? దారుణం ఏంటంటే రాష్ట్రంలో పలు చోట్ల జంతు బలులు, రప్ప రప్ప పోస్టులు వెలిసిన వైసీపీ అధిష్టానం అలా చేయవద్దు అని తన కేడర్ కి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ప్రజలు తమను తాము బలిచ్చుకోవాలా? అధికారం పోయినా ప్రజలను ఇంతలా భయపెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం ఎలా ఇస్తారు? గత ఎన్నికలప్పుడు వై నాట్ 175 అని, ఇప్పుడు వై నాట్ యువర్ లైఫ్ అంటున్న వైసీపీ నాయకులను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇంకెప్పుడైనా ప్రజలు గెలిపిస్తారా?